ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించేవాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తేనే మనం చేసే పరిచర్యలో, పనులలో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో సఫలతను, విజయాలను చూడగలుగుతాము. ఒకవేళ ఆయన సన్నిధి మనకు తోడుగా రాకుండా ముందుకు వెళితే ఎటువంటి ఉపయోగము ఉండదు, నిరాశే మిగులుతుంది, ప్రమాదం పొంచి ఉంటుంది. మోషే దేవుని సన్నిధి తనకు తోడుగా రాకపోతే ఉన్న ప్రదేశము నుండి ముందుకు తీసుకువెళ్ళొద్దని దేవునితో అంటున్నాడు. అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే మనం దేవుని కటాక్షమును, కరుణను చూడలేము. దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రతి ఉదయమున మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి దేవునికి ప్రార్థించి ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం వెళ్ళే చోట దేవుడు మనకు తోడుగా ఉండి తన సన్నిధి కాంతిని మనపై ప్రకాశింపజేస్తాడు. చేసే పనులన్నింటిలో విజయాన్ని దయచేస్తారు. దేవుని సన్నిధి తోడుగా ఉంటే మనకు సంతోషం, సమాధానము ఉంటాయి. కనుక దేవుని సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా వచ్చులాగున, దేవునికి అంగీకారమైన జీవితం మనం జీవించులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు నిండు వందనాలు. అయ్యా, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినంలోకి మీ మాటలతో తీసుకువచ్చినందుకు వందనాలు. నిజమే ప్రభువా, మీ తోడు లేకుండా మేమేం చేసినా అది మాకు ఓటమినే ఇస్తుంది. కనుక నువ్వు, నీ సన్నిధి తోడు లేకుండా మేమెక్కడికి వెళ్లకుండా నీ చిత్తానుసారమైన జీవితం మేము జీవించులాగున, మీ సన్నిధి మాకు తోడుగా వచ్చులాగున మాకు సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.